తర్వాత చాలామంది కుమారులు కలిగారు, చాలామంది సంతానం వచ్చింది. కానీ మరియమ్మ గారు మాత్రం ఎక్కువ యేసు ప్రభు వారితో మాత్రమే ఎక్కువ బాండింగ్ కలిగి ఉండేవారట. అందుకే మరి చనిపోయేటప్పుడు ఒకవేళ ఆ ద్వేషాన్ని బట్టి నా తల్లిని వాళ్ళు ఏమైనా దూరం చేస్తారేమో, నా తల్లిని వాళ్ళైనా అవమానిస్తారేమో అన్న ఉద్దేశంతో కూడా దేవుడు ఇలా చేయుండొచ్చేమో, తన తల్లిని ఆ శిష్యుడికి అప్పచెప్పి ఉండొచ్చేమో. అలాగే మరియమ్మ గారు కూడా ఆ యొక్క మరి యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత తన యొక్క మరి గర్భ సమయంలో తను పుట్టిన తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయ్యావు, నువ్వు మరి యోసేపు ద్వారా పిల్లలను కనలేదు అని చాలా అవమానాలు తను మరి పొందింది. అయినా సరే దేవుని విషయంలో ఎక్కడ కూడా తన ప్రేమను వదులుకోలేదు, ఆ వాగ్దానాన్ని వదులుకోలేదు. దేవుడు తనతో ఏం మాట్లాడాడు, ఇగో నీ ద్వారా లోకానికి ఒక రక్షకుని తీసుకొస్తున్నాను, ఆ రక్షకుడి ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాలు కడగబడతాయని దేవుడు మాట్లాడాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకుంది. దేవుడు శిలువ మరణం ఎక్కి మరణించేంత వరకు కూడా యేసు ప్రభువుని విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నేను 33 సంవత్సరాలు నా తల్లితో ఉంటున్నాను, కానీ నేను చనిపోయిన తర్వాత కూడా నా తల్లిని నా అంత ప్రేమగా చూసుకోవాలి, నా తల్లిని ఏ విషయంలో కూడా తక్కువ చేయకుండా చూసుకోవాలని శిష్యుడికి ఆ బాధ్యతను అప్పచెప్పిందండి. నిజంగా ఈ యొక్క లోకంలో బ్రతుకుతున్న మనము మన బాధ్యతలు ఏ విధంగా ఉంటున్నాయండి మనం గుర్తు చేసుకోవాలి. నిజంగా దేవుని విషయంలో మనం బాధ్యత కలిగి జీవిస్తున్నామా? దేవుడు మన పట్ల ఎంత బాధ్యతగా ఉంటున్నాడు, ఎంత ప్రేమగా ఉంటున్నాడు, మనము ఆ విధంగా బాధ్యతగా కలిగి ఉంటున్నామా? చూడండి, ఇక్కడ మనము మరి యోహాను గారి యొక్క నమ్మకత్వాన్ని, శిష్యత్వాన్ని చూసాము, మరియమ్మ గారి ప్రేమను చూసాము, యేసు ప్రభు వారి యొక్క బాధ్యతను కూడా చూస్తున్నాము. యేసు ప్రభు వారు ఏ విధంగా బాధ్యతగా తన తల్లిని తన యొక్క శిష్యుడికి అప్పచెప్పాడు, అదే భక్తితో అదే విధంగా యోహాను కూడా తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. మీకు ఇంకొక విషయం చెప్పనండి, 12 మంది శిష్యుల్లో కూడా మరి 11 ఇస్కరియోతు యూదా చనిపోయారు. మిగతా 11 మంది శిష్యుల్లో కూడా 10 మంది శిష్యులు చాలా భయంకరమైన మరణాన్ని అనుభవించారు. అది నూనెలలో కానీ, సిలువ తిరగలు వేయబడ్డం కానీ, సిలువ మరణాలు కానీ 10 మంది కూడా చాలా భయంకరంగా మరి మరణించారు దేవుని సువార్తను బట్టి. యోహాను గారు మాత్రమే 100 సంవత్సరాలు బతికాడండి. హల్లెలూయా. యోహాను గారు మాత్రమే 100 సంవత్సరాలు బతికాడు. అంటే తన యొక్క సేవ జీవితం, తన యొక్క నమ్మకమైన ఆ యొక్క శిష్యత్వం ఏ విధంగా ఉందనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ప్రకటన గ్రంథం చాలా భయంకరంగా ఉంటుంది. మనకందరికీ తెలుసు కదండి. నేను బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. అంటే చదువుతున్నప్పుడు అవన్నీ నా కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఆ నూనెలో వేపబడ్డమేంటి, ఏంటి ప్రవ్వా, ఈ చావేంటి ప్రవ్వా, ఈ మరణం ఏంటి ప్రవ్వా అనేసి భయపడుతూ ఉంటాను. కానీ ఆ యొక్క యోహాను మరి దేవుని యొక్క రాజ్యము గురించి, సువార్త గురించి మిగిలిన శిష్యులందరూ ప్రకటిస్తే మరణము తర్వాత జరగబోయేది యోహాను ద్వారా దేవుడు ప్రకటించబడిందండి. యోహాను ద్వారా దేవుడు వివరించాడు ఏ విధంగా మరణం తర్వాత మనిషి జీవితం ఏ విధంగా ఉంటుంది, ఆత్మ ఏ విధంగా శిక్షించబడుతుంది, ఆత్మ ఏ విధంగా బాధపడుతుంది అనేది ప్రతిదీ కూడా యోహాను ద్వారానే ప్రకటించబడిందండి. అంటే ఇక్కడ మనకు తెలియజేయబడుతున్న విషయం ఏంటంటే, యోహాను దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి గొప్ప దేవుని దగ్గర ఉంచిన గొప్ప బాధ్యతను తను పొందుకున్నాడు. మన క్రైస్తవ జీవితంలో దేవుని విషయంలో మనం నమ్మకత్వం కలిగి ఉంటే, విశ్వాసము కలిగితే, తను మనకు అప్పచెప్పిన ప్రణాళికను, తను మనకు అప్పచెప్పిన బాధ్యతను మనం కరెక్ట్గా కలిగి జీవిస్తే దేవుడు మనల్ని కూడా ఒక గొప్ప ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి సిద్ధముగా ఉన్నాడండి. దేవుణ్ణి తన అన్నలందరూ కూడా అవమానించారు, తన అన్నలందరూ కూడా బాధ పెట్టారు, కానీ దేవుడు మాత్రం వాళ్ళందరినీ క్షమిస్తూనే ఉన్నాడు. వాళ్ళందరూ అనుకున్నారు, యేసుప్రభు వారు ఏంటి, వీడి వల్ల మనకు పరువు పోతుంది, యేసుప్రభు వల్ల మనకు పరువు పోతుంది, ఏంటో దేవాలయాన్ని 3 దినాల్లో కడతా అంటాడు, ఇవన్నీ చేస్తాడంటారు అనేసి చాలామంది వాళ్ళ అన్నదమ్ములు చాలా అవమానించారంటండి. కానీ అక్కడ ఆ యొక్క యేసుప్రభు వారి ద్వారా పరలోక తండ్రి యొక్క ప్రణాళిక ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అందుకే ఇల్లు కట్టించిన రాయి మూలకు తలరాయి ఆయన. అవును, వాళ్ళందరూ ఆయన ద్వేషించారు, ఆయన దూషించారు. చూడండి, మనము ఇంతకుముందు వారమే మనం మట్టల ఆదివారం చేసుకున్నాం. మట్టల ఆదివారం ఏంటంటే యెరూషలేము ప్రజలందరూ కూడా ఆయనను స్తుతించారు.
యూదుల రాజుకు స్తోత్రం స్తోత్రం అని స్తుతించారు. కానీ అదే జనాంగం వచ్చి మళ్ళా యేసు ప్రభువాన్ని సిలువ వేయండి అనేసి అరిచారంట. సిలువ వేయండి అంటే వాళ్ళకి అప్పుడు ఆ సమయంలో వాళ్ళకి అది అర్థం కాలేదు. కానీ దేవుడు మరణించిన తర్వాత, ఆయన రక్తము చిందించబడిన తర్వాత, ఆయన మరణం, ఆయన గాయములు పొందిన తర్వాత ఈ లోకానికి రక్షణ వచ్చింది. అదే మూలకు తలరాయి అయింది. ఆయన అందరూ మరి నిషేధించారు, ఈయన ఏంటో చెప్తున్నాడు ఏంటో అనేసి ఆయన అందరూ నిషేధించారు. కానీ మూలకి, ఈ లోకానికి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ కలిగించే ఒక గొప్ప నామాన్ని మనము కలిగి ఉన్నామండి. గొప్ప నామము కలిగిన దేవుడు నిజముగా మనం కలిగి ఉన్నాం. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయమున దేవుడు మనతో మాట్లాడిన 3వ మాటలో, ప్రభువా నిజముగా ప్రభువా మీరు మీ యొక్క బాధ్యతను ఆ విషయంలో, ఆ సమయంలో మీరు మీ బాధ్యతను మీరు విడిచిపెట్టలేదు. తల్లిని మీ శిష్యుడికి అప్పచెప్పారు, శిష్యుని తల్లికి అప్పచెప్పారు. మీ బాధ్యత మర్చిపోలేదు. మీ యొక్క మీరు అక్కడ చేయాల్సిన మీ తల్లి పట్ల ఉన్న మీ ప్రేమను కూడా మీరు విడిచిపెట్టలేదు తండ్రి అనేసి మనం ప్రార్థించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ చిన్ని వాక్యములు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.